తిరుమల కొండల్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భారతదేశంలో అత్యంత పవిత్రమైన, సంపన్నమైన క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది భక్తులు సందర్శించే ఈ ఆలయం వెనుక ఒక గొప్ప చరిత్ర, పురాణ కథనాలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి ఎలా ఇక్కడ కొలువైనారు, ఈ ప్రదేశాన్ని ఎందుకు ఎంచుకున్నారనే విషయాలను చారిత్రక, పురాణ ఆధారాలతో ఈ కథనంలో తెలుసుకుందాం. స్కంద పురాణం, వారాహ పురాణం వంటి హిందూ గ్రంథాల ప్రకారం వెంకటేశ్వర స్వామి తిరుమలలో కొలువు కావడం వెనుక ఒక దైవీయ కథ ఉందట. కలియుగంలో మానవులను రక్షించడానికి శ్రీ మహావిష్ణువు వెంకటాచలపతిగా భూమిపై అవతరించారని చెబుతారు. ఈ కథనం ప్రకారం శ్రీదేవి, భూదేవి మధ్య జరిగిన వివాదం తర్వాత విష్ణువు వైకుంఠం నుంచి భూమికొచ్చారు. ఆదిశేషుడు 7 కొండల రూపంలో తిరుమలను ఏర్పాటు చేసి విష్ణువుకు నివాసంగా అందించాడని పురాణాలు చెబుతున్నాయి. తిరుమల 7 కొండలు ఆదిశేషుడి 7 తలలకు ప్రతీకగా భావించబడతాయి. అవి ఏంటంటే శేషాచలం, వేదాచలం, గరుడాచలం, అంజనాచలం, వృషభాచలం, నారాయణాచలం, వెంకటాచలం. చారిత్రకంగా తిరుమల ఆలయం క్రీస్తు శకం 300 సంవత్సరాల నాటిదని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంచనా వేస్తోంది. తొలి శాసనాలు 9వ శతాబ్దంలో చోళ రాజుల కాలంలో లభించాయి. అయితే ఆలయం దానికంటే ముందు నుంచి ఉనికిలో ఉందని చరిత్రకారులు భావిస్తున్నారు. తిరుమలలోని వెంకటేశ్వర స్వామి విగ్రహం 8 అడుగుల ఎత్తులో నిలుచున్న భంగిమలో ఉంటుంది. ఈ విగ్రహం స్వయంభూ అని, దాని రూపం దైవీయంగా ఏర్పడిందని భక్తుల నమ్మకం. ఆలయంలోని గర్భగుడి ద్రావిడ స్థాపత్య శైలిలో నిర్మితమైంది. రోజుకు సుమారు 50,000 నుంచి 1,00,000 మంది భక్తులు సందర్శిస్తారు.